హరి ఓం. నా పేరు రఘునాథ్, చిన్మయ మిషన్ సెక్రటరీ. నేను ఇక్కడ శాంతమల్లేశ్వర దేవస్థానాన్ని చిన్మయ మిషన్ వారు దత్తత తీసుకుని సుమారు 33 సంవత్సరాలు అవుతా ఉంది. 1996లో పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రతి మాఘమాసంకి నిత్య పూజలు చేస్తూ, అలానే శివరాత్రి రోజు ఘనంగా మహా అభిషేకం చేసి మరుసటి రోజు చిన్మయ మిషన్లో కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ విధంగా 24 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 12 సంవత్సరాల తర్వాత ప్రతిరోజు నిత్యం హోమం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు 12 సంవత్సరాల్లో మనకి ఏదైతే 12 నదీ జలాలు ఉన్నాయో, పుష్కర నదీ జలాలు, ఆ నదీ జలాన్ని ప్రతి సంవత్సరం తీసుకొచ్చి స్వామివారికి, శాంతమల్లేశ్వర స్వామివారికి, భ్రమరాంబాంబ వారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ సంవత్సరం నర్మదా నది జలం అమర్కంటక్ నర్మదా నది పుట్టిన స్థలం నుంచి సేకరించడం జరిగింది. 12 సంవత్సరాలు 12 నెలలు అయిపోయింది కాబట్టి ప్రతిరోజు 27 రోజులు 28 రోజులు మనము ఆ రోజు గణపతి హోమము, నవగ్రహ హోమము, రుద్ర హోమము, ఆ రోజు ఉన్న నక్షత్ర అధిష్టాన దేవత హోమము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శిఖరానికి కలశం ప్రతిష్ఠించడం జరిగింది. దానికి శిఖర ప్రతిష్ఠ చేయడం మన యొక్క సంప్రదాయం. అది 12 ఏళ్లకు ఒకసారి కుంభాభిషేకం ప్రతి దేవస్థానానికి చేయాలని పెద్దలు చెప్తారు. అది ఎందుకు కుంభాభిషేకం అంటే, మనం చేసిన తప్పులు కానీ, ఇక్కడ ఏదైనా జరిగిన తప్పులు కానీ అవన్నీ క్షమించి అయిన తర్వాత ఇక్కడ ఏదైతే మంత్రశక్తి ఉందో ఆ మంత్రశక్తి, ఆ జపశక్తి, జపము, మంత్ర జపము ఇవన్నీ చేసి, వేద పారాయణం చేసి, ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఈ యొక్క 108 కలశాలతో కలశ స్థాపన చేసి పునఃప్రతిష్ఠ చేసి కలశానికి మళ్ళా కుంభాభిషేకం చేయడం జరిగింది. సో ఈసారి మనకు జరిగిన మహాకుంభమేళాలు కూడా మన కోయిన్సిడెన్స్ గా ఇక్కడ 12 ఏళ్లకి కుంభాభిషేకం చేశాము. ఈ రోజు ఉదయం శివరాత్రి రోజు ఉదయం అభిషేకం జరిగిన తర్వాత 108 కలశాలతో 108 జంటలతో ఈ యొక్క కుంభాభిషేకం చేయడం జరిగింది. ఆ తదుపరి ఈవినింగ్ ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాల్లో అందరూ పాల్గొని రేపు చిన్మయ మిషన్ లో కళ్యాణంతో ఈ యొక్క మాఘమాస పూజలు సంపూర్తిగా అవుతుంది. సో దీనికి సహకరించిన అందరూ కోర్ ప్రజలకి, పెద్దలు ఎగ్గటి ప్రతాప్ గారు, చిన్మయ మిషన్ ప్రెసిడెంట్ గారు, మోహన్ రెడ్డి గారు, విటా రమేష్ గారు, సో పెద్దలు మా ట్రెజరర్ అయిన కేజీ రమేష్ గారు, జగదీష్, కేశవ్, సుజాతమ్మ గారు, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భగవంతుడి అనుగ్రహంతో కంప్లీట్ చేయడం జరిగింది. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాశివరాత్రి సందర్భంగా మన ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి శాంతి మల్లప్పకొండ దేవాలయం దర్శించుకోవడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీతోన దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చిపోతున్నాము. ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల కుటుంబంలో ఎంతో దినదిన అభివృద్ధి చెందుతూ దేవుడు ఎల్లవేళలా కాపాడుతూ మమ్మల్ని అన్ని రకాలుగా బాగా చూసుకుంటున్నారు. అదే రకంగా మన ఆదోని నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ ఈ దేవుని దర్శించుకుంటూ ముందు రాబో కాలంలో ఈ దేవుడు అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఆదోని నియోజకవర్గ ప్రజలు కానీ అందరూ కానీ మంచి అభివృద్ధి చెందుతూ పంటగా కానీ వ్యాపార పరంగా కానీ అందరం దినదిన అభివృద్ధి చెందేటట్టుగా కోరుకోవడం జరిగింది. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఇయర్ ఫ్యామిలీతో వస్తున్నాం. ఆదోనిలో ఎన్నో శివాలయాలు ఉన్నా కూడా శాంతి మల్లప్పకొండ అనేది చాలా ఒక ప్రత్యేకత ఉంది. శివాలయం మా జాగరణ రోజు చాలా ప్రత్యేకతగా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు చాలా వేల సంఖ్యలో వచ్చి ఈ రోజు పొద్దున్న నుంచి కూడా స్టార్ట్ అయ్యి నైట్ 11-12 కూడా దర్శనం చేసుకుంటారు. కొంతమంది నైట్ కూడా ఇక్కడ నిద్రిస్తూ రాత్రంతా భజన చేస్తూ కూడా శివరాత్రి జాగరణ ప్రోగ్రామ్స్ జరుపుతారు. రామకృష్ణ, ఆరకల్ మాజీ సర్పంచ్. ఆదోని ప్రజలకందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆదోని ప్రజలంతా సుఖశాంతితో వర్ధిల్లాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మన ఆదోనిలో శాంతి మల్లప్పకొండ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎన్ని సంవత్సరాలు దర్శనకు వస్తారు? మేమైతే ఇది 2వ సారి రావడం. అంటే మన పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి అలంకరణ కానీ ఇట్లా కొండపై కానీ ఎక్కడైనా ఉందారా? ఇక్కడ ఇంతవరకు అయితే చూడలేదు. ఇప్పుడైతే బాగా అంటే ఇక్కడికి రావడం వల్ల మీరు అనుకున్నవి ఏమైనా కోరికలు కానీ ఇతర వగేరా ఏదైనా తీరినాయా? మీ పేరు స్వామి? ఎక్కడ ఉంటారు?
శిల్ప ఎస్టేట్.